ఎందుకంటే వాళ్ళు మంచిగా మారేనన్న నమ్మకూడదు, వాళ్ళ పరివర్తన వచ్చిందంటే కూడా మనం నమ్మలేం. వాళ్ళు వచ్చే అవకాశం లేదు. వాళ్ళ బుద్ధి అలాంటిది. వాళ్ళు తమ స్వార్థం కోసం, తమ మేలు కోసం ఎలాంటి పనైనా ఎంతటి దిగజారాల్సి వచ్చినా దిగజారుతారు, ఎంత క్రూరత్వానికి పాల్పడాల్సి వచ్చినా పాల్పడతారు, ఎంత దుర్మార్గం చేయాల్సి వచ్చినా చేస్తారు, ఎంత దిగజారాలన్నా దిగజారు. పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. అతను చూడండి, నేను అబద్ధాలు మాట్లాడను అంటున్నాడు. అదే పెద్ద అబద్ధం. అది నేను అబద్ధాలు మాట్లాడు, అది ప్రెస్ మీట్లో చూడండి. అదే దారుణమైన అంటే బరితికింపు. మనం ఏం చెప్పినా వింటారు జనం. వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పేసి పోతాడు. దానికి వెనకాల డప్పు కొట్టి బ్యాచ్ ఉంటారు. అదే ప్రెస్ మీట్లో అడిగారు కదా, ఈసారి నిజం చెప్పండి అన్నారు వాళ్ళు. వివేకానంద రెడ్డి మటర్ గురించి కట్టండి. అక్కడ కొంచెం తడబడ్డాడు కానీ మొత్తం మీద చెప్పేశాడు. ఇప్పుడు షర్మి గారి దగ్గరికి వెళ్ళి కూడా రకరకాలు ఉన్నాయి వాదనలో, ఆలోచనలు, చర్చలు. ఏంటంటే ఇద్దరి మధ్య సెటిల్మెంట్కి, రాజీకి, లేదా బాబు మీ అన్న వదిలే, నువ్వు ఏదన్నా నాకు హెల్ప్ చేయగలిగితే చేయి, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, నీ కార్ టైర్లు అయిపోయి వెళ్ళిపోతాయి, ఒకేసారి చూసుకో అని చెప్పి ఇలాంటివి కూడా సూచనలు చేసి ఉండొచ్చు. లేదా కాంప్రమైజ్కి ప్రయత్నం చేసి ఉండొచ్చు. లేదా కాంగ్రెస్లోకి ఎప్పుడన్నా భవిష్యత్తులో యూపీఏ గవర్నమెంట్ వస్తే నన్ను చూసుకోకుండా జాగ్రత్తగా నీకు ఏం కావాలి హెల్ప్ చేసి ఏదన్నా మాట్లాడి ఉండొచ్చు.